ఇక వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. సో చూసుకుంటే మమ్మీ పూజ చేస్తుంది పండికి. సో ఇక మా బుజ్జి మళ్ళా యాదగిరిగుట్ట అట్లీస్ట్ జస్ట్ యాదగిరిగుట్ట కన్నా వచ్చేద్దాం అని చెప్పి ఇక నిన్న ప్లాన్ చేసింది. సో జై శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. So guys, we are going to Yadagirigutta. ఓకే So you also come with me. ఓకే మరి ఏం పోతలేదు అక్కడ పోయి మా పూజ చేయించుకొని మా కొడుకు బర్త్డే అక్కడనే సెలబ్రేట్ చేసుకొని వస్తాం అనమాట మేము. ఓకే మళ్ళీ అక్కడ వెళ్ళాక కలుద్దాం గైస్. ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్ యాదగిరి టెంపుల్. పురాణ యుగమున ఈ గిరిపై నీ తపమునరించెను యాద ఋషి. సో ఈరోజు క్రౌడ్ అయితే ఫుల్ ఉంది, స్పెషల్ డే రోజు. సో గైస్ ఇందాక మీకు కింద చూపించినట్టుగా బస్ దిగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ధర్మ దర్శనం ఉంటుంది అనమాట కింద. సో రైట్ సైడ్ కి రావాలి. రైట్ సైడ్ కి వస్తే మనకి అక్కడ టోకన్స్ ఉంటాయి, టికెట్ కౌంటర్ ఉంటుంది. అది దేనికంటే 150 టికెట్ ఉంటుంది అండ్ 300 టికెట్ ఉంటుంది స్పెషల్ దర్శనం గురించి. సో అది తీసుకొని అండ్ ఇంకోటి సీనియర్ సిటిజన్స్ కి ఇంకా చిన్న పిల్లలకి ఇట్లా ఛార్జింగ్ వెహికల్స్ ప్రొవైడ్ చేసేది ఇక్కడ. సో మా మమ్మీ వాళ్ళు ఇక్కడ అందులో చేసి నేను తెలుసుకొని వచ్చిన మీదికి. మీదికి వచ్చినాక ఇక్కడ ఆఫీసర్ బండ్లు అండ్ ఇక లోపలికి వచ్చి ఇక్కడ ముక్కుకొని టెంకాయలు ఇక్కడ కొట్టేసుకోవాలి. దీపాలు ఇక్కడ పెట్టి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మొబైల్స్ అనేటివి సబ్మిట్ చేసేసి మనకు సంబంధించిన క్యూ లైన్ లో టోకెన్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అండ్ అది వచ్చేసి మొత్తం ధర్మ దర్శనం లైన్ అనమాట. మొత్తం తిరిగి కంప్లీట్ అవర్ ఫోటోషూట్ ఆల్సో. అండ్ ఇక్కడనే మనం ఫోన్ ఇట్లా పెట్టి క్యూ లైన్ లో పోయింది. ఇంకా ఫోటోషూట్ ఇట్లా చేసినాం ఎగ్జిట్ వెంకల్నే చూపిస్తున్నాం ఇందాక. సో ఇక్కడ ముంగడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రసాదం ఇట్లా అమ్ముతారని చెప్పింది కదా. సో ప్రసాదం టికెట్ కౌంటర్ ఇక్కడ కూడా తీసుకొని ప్రసాదం 150 అభిషేకం లడ్డు 30 పులిహోర 20. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చింది బట్ మా మమ్మీ ఇంకా మా అమ్మ తీసుకొని ఇక్కడున్నారు. ఇక్కడనైతే ఉన్న టోకెన్స్ ఇస్తారంట. అండ్ ఇక్కడ ఎగ్జిట్ వేల కిందికి వెళ్తే ఇక్కడ ప్రసాదం ఇస్తారంట. వెలిగిస్తారు అసలు దీపాలు అజ్జా ఫస్ట్ ఆఫ్ ఆల్. కార్తీక మాసంలో నోమతులు వెలిగిస్తారు. ఓకే మనం ఒక రోజు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టు. ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా దేవస్థానం యాత్రలకు వెళ్ళినప్పుడు వేరే దగ్గర కూడా ఎక్కడైనా కానీ మనకి పెట్టుకోవచ్చు. ఓకే అయిపోయింది అయిపోయిందమ్మా ఈ రోజుకి. నేను లాస్ట్ వీక్ నుంచి అనుకుంటే ఈ రోజు అయిపోయింది. శివాలయంలో వస్తువులు వెలిగించాలి. ఈ రోజు వెలిగించేసి ఏకాదశి కార్తీక